ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇది తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. నీకు ఎంత తింటావు, ఎన్నిళ్లలో ఉంటావు, ఎన్ని కార్లలో తిరుగుతావు. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబడటం తెలుసు. వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి 2014 తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి. మా వాళ్ళు బాగుండక రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి. సర్వే జనో సుఖినో భవంతు. మనం ఏమంటాం, భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనో సుఖినో. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే, వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ నాకు ఇష్టమైన జాషువా గారు నాకు చాలా ఇష్టం. నేను విశ్వనాథుడు. నేను 100 గొంతుకులు ఒక్కటే అని జాషువా గారి గురించి ఒకటి ఉండదు. దాంట్లో ఈయన జాషువా గారి గురించి ఈయన రాసింది. యాక్చువల్ జాషువా గారి గురించి ఇది అంటే కులమతాలు గీచుకున్న గీతాల జుచ్చి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడు నేను అనేది ఈయన జాషువా గారు అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత్వం రాశాను. ఈ దేశంలోని చాలామంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే, జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేస్తారు. కమ్ టు వన్ కామన్ మినిమం అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇక్కడి నుంచి పెర్క్యులేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది నేనేమనుకున్నాను అంటే, సార్ ఇది సేనాగళం అని పెడదాం అంటే, ఇది ఒక సమతా స్వరం అని సేనాగళం. వచ్చినటువంటి జనసైనికులకి 1950 అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటాం. మీరందరూ కూడా చాలా మంది మాట్లాడారు. మీరు స్వచ్ఛందంగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినాక మేము పోరాటం చేస్తామని చెప్పిన మాట ప్రతి ఒక్క జనసైనికులు ముందులో ఉండాలని చెప్పి కూడా ఎందుకంటే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసి వచ్చినటువంటి వారు. దాంట్లో నేను ఒకటి. మీరు
జిల్లాలో ఈ టీం అనేది మన జిల్లాలోనే ఉంది అన్నారు. మన మీటింగ్లో కళ్యాణ్ గారు మాట్లాడుతూ మేము పర్సనల్ 10 మంది టీంతో మాట్లాడాం కాబట్టి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే పదవుల కోసం ప్రమోషన్ కోసం తిరిగే వాళ్ళు ఒకరు ఉన్నారు, నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏది ఆశించుకుంటుంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ పైకి తీసుకురావాలా అని చెప్పి ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు. కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాడు. మరి దాని మీద మీరు మీ టీము వర్కౌట్ చేయండి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా సహాయం కానీ ఆయన కోసం ఏది ఆశించుకుంటున్న వాళ్ళని మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మొదటి నుంచి కూడా కార్యకర్త కోసం పోరాటాన్ని వాళ్ళ కోసమే పోరాడతాను. ఈ పార్టీలో కూడా నేను వాళ్ళ కోసమే పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. చాలా మంది ఎన్ని అర్థాలు ఉన్నా కూడా నేను మళ్ళీ పోరాటం సిద్ధంగా. మీ టీము జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఐడెంటిఫై చేస్తే నాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ వచ్చేదానికి సిద్ధంగా ఉంటాను. ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చినా పక్కన టీమ్ 99 ఫౌండర్ మనం చేద్దాం. ఇందాక చెప్పారు శ్రీకాంత్ సహాయం చేస్తున్నాను అక్కడి. ఆ శ్రీకాంత్ నన్ను కూడా చేసుకోండి, నేను కూడా మనం కష్టపడదాం. కష్టపడితే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. నేను చేయగలనే నేను చాలా మంది మొదట్లో చేరేటప్పుడు చాలా మందిని పాటలు చేద్దామని చెప్పి అంతా రెడీ చేస్తే సరే అప్పుడు ఏదో కొద్దిగా ఆలస్యమైంది. మనం ఒకటి మన కాపు విషయంలో మన కళ్యాణ్ గారు మాట్లాడాలి. నేను కాపుల కోసమే పార్టీ పెట్టాను, అందరి కోసం అని చెప్పుకుంటాను. ఆయన వేసే కాపు ఈ పార్టీ. కానీ కాపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ పైకి ఎదగాలంటే అన్ని కులాలు మరి పవన్ కళ్యాణ్ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కొద్దిగా తగ్గి ఇతర కులాలు కూడా ప్రాధాన్యత ఇచ్చేదానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత. మన కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం కొద్దిగా తగ్గుతారా, మనం కష్టపడాలా, మిగతా మన అందరూ కూడా గ్యాదర్ చేసుకోవాలి. అచ్చంగా మనం అంటే ఏడవతాడు సీఎం కొడుతాడు కాదు, ఆ ఉద్దేశంతో అన్నాడు తప్ప కాపుల్ని కాపులు ఉంటే లేదు ఇవన్నీ కల్పిస్తూ ఉంటారు. ఆయన బేసు అది గుర్తుపెట్టుకోండి. అయినా కానీ ప్రతి ఒక్కరికి కావాలి, అన్ని కులాలు కావాలి. జనసేన పార్టీ జెండా ఎగరాలంటే అన్ని కులాలు మనం పనిచేయాలి. అందరూ కూడా ఏ గ్రామంలో జనసైనికులు ఉన్న దగ్గర గ్రూపులు పెట్టుకోవాలి, కలిసి పని చేయండి. మీకు పనులు కలిసి పని చేయకపోతే అక్కడ మనం నష్టం. 2 గ్రూపులు అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తాడు, 2 గ్రూపులు ఆర్థిక లేదు, వాళ్ళడి గారు వీళ్ళడి గారు అని చెప్పి ఇద్దరిని ఇబ్బంది పెట్టి ఇద్దరికి పని లేకుండా చేస్తారు. కలిసి పని చేయండి, కలిసి కట్టుగా ఉండండి. ఎందుకు పని జరగదో మీరు మీ టీము ఏ విషయంలోనైనా ఇప్పుడే మన ఈద విషయం చెప్పారు. ఖచ్చితంగా త్వరలోనే ఈద గ్రామం పోదాము. ఆ గ్రామంలో సమస్యలు మన చేయగల ఏదైనా కానీ మనం అందరిగా కలిసికట్టుగా జిల్లాలో ఐక్యమత్యంగా పనిచేద్దాం. మన గ్రూపులొద్దు, మన నాయకుడు జిల్లాలో నాయకులు, మన మండలంలో నాయకులు ఎన్ని వద్దు. మన ఏకైక నాయకుడు బాగుంటుంది. ఆయన కోసం పనిచేద్దాం, ఆయన బాగు కోసం పనిచేద్దాం. ఆయన బాగుంటే కదా మనం బాగుంటాం. ఏదైనా నాయకుడు బాగుంటేనే కింద వాళ్ళు బాగుంటారు. పెట్టుకోవాలి. ఆయన్ని ఎట్లా ఏ రకంగా ఆయన మాట్లాడుకున్నా
కాపులు నాకు ఏం చేయలేదని చెప్పి కొంతమంది కాపుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు మాట్లాడిస్తూ ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా, నేను రెడ్డి కదా, రెడ్డికి ఏ మాత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన మీద మాట్లాడారు, రెడ్డికి చేశాడా? అది ఆయన బాధ, అది ఆయన మనసులో ఉండదా? కాపులు అనేది ఉంటుంది, కానీ అది బయట పెట్టకూడదు. నాయకులు గుర్తుపెట్టుకోవాలి అందరూ. కాబట్టి మీరందరూ కూడా మనం కులం అనేది చూడకుండా నాయకుడిగా చూస్తాం. కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి హోదాకు పోయేటట్టుగా చేసేదానికి మాత్రం మరి మీ టీము అందరూ కూడా నాకు మళ్ళా ఏంటంటే యాక్చువల్గా ఈరోజు సడన్గా మీటింగ్ పెట్టారు విజయవాడలో. కళ్యాణ్ గారు అధ్యక్షుడు గారు కాకుండా 5 గంటల కన్నా ఖర్చులు పోయి పోవాల్సిన టైం ఏం లేదు. నేను కూడా ఎక్కువ కేటాయించాను. నెక్స్ట్ మనకి వచ్చిన తర్వాత అందరూ కూర్చొని అన్ని మీ టీంతో కూర్చొని అన్ని చర్చిద్దాం, ఏం చేయాలో అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కూడా మనం జన సేనని పార్టీని డెవలప్ చేసేదానికి మనం కూడా కృషి చేద్దాం. తెలియజేసుకుంటాం.